లీలాస్ బ్రదర్ ఇది ఇరానియన్ ఫిలిం. టోటల్ ఫిలిం మెయిన్గా వాళ్ళ సిస్టరు, వాళ్ళ 4 బ్రదర్స్, వాళ్ళ సిస్టర్ ఏంటంటే కొంచెం ఫార్వర్డ్ థింకింగ్ ఉన్న అమ్మాయి. తను వాళ్ళు ఎట్లాగైనా ఒక బిజినెస్ పెట్టాలి, ఈ జాబ్ వల్ల మనం పైకి రాము అని అనుకునే ఒక అమ్మాయి అనమాట. వీళ్ళు ఏంటంటే కన్ఫ్యూజన్లో ఉండే ఈ 4 బ్రదర్స్. వాళ్ళ తండ్రి ఎవరైతే ఉన్నారో అతను అతని ఐశ్వర్యంతో అతనికి పేరు అంటే పేరు కోసం ఎక్కువ తప్పించే ఫాదర్ అనమాట. అంటే సొసైటీలో అతని మీద అందరు రెస్పెక్ట్ ఇవ్వాలి అని ఆలోచించే ఒక క్యారెక్టర్ అతనిదనమాట. సో ఈ ముగ్గురి 3 ఆస్పెక్ట్లో స్టోరీ అనేది వెళ్తూ ఉంటుంది. కానీ స్ట్రాంగ్గా ఈ ఫిలిం నేను చూడమని చెప్తాను. ఎందుకంటే మనం మనం ఎక్కువ డెవలప్ కాకపోవడానికి మెయిన్ రీజన్స్ ఏముంటాయి తెలుసా? మనని మనం ఆపుకోవడమే అనే విషయాన్ని అండ్ కన్ఫ్యూజన్. అది ఇది తీసుకుంటే ఏమవుతుంది, తీసుకోకపోతే ఏమవుతుంది అంటే సేఫ్ జోన్లో ఉండడం అనేది మనం ఎక్కువ చూస్తాం. అండ్ ఫ్యామిలీ విషయాలు మనం చాలాసార్లు ఆపుతాయి. ఇరానియన్ ఫిలిమ్స్ మొత్తం మెయిన్గా బేస్ చేసి ఎక్కువ ఫిక్షన్ అలాంటిది కాకుండా చాలా రియలిస్టిక్ స్టోరీస్ ఉంటాయి. ఆ రియలిస్టిక్ స్టోరీస్ అనేటివి మెయిన్ థీమ్గా ఉంటాయి. ఈ లీలాస్ అండ్ బ్రదర్స్లో ఎక్స్ట్రీమ్లీ అదే స్టోరీ రన్ అవుతుంటుంది. ఇన్ఫ్యాక్ట్ క్లైమాక్స్ వచ్చేసరికి అరే వీళ్ళు ఏంది ఇంకొంచెం ఏదో మ్యాజిక్ చేసి ఉంటే బాగుండేది కదా అని అనిపిస్తుంది. బట్ ఓకే, సినిమా వైజ్గా మాత్రం ఫుల్లీ ఎంటర్టైనింగ్ అండ్ సబ్టైటిల్స్తోనే ఉంటుంది. కొంచెం హై అండ్ డ్రామా అని చెప్పవచ్చు. కొంచెం కష్టమే అండ్ ఏమంటారు ఎక్కువ సబ్టైటిల్స్తో మూవీ చూసే వాళ్ళకి మాత్రమే ఈ సినిమా అర్థమవుతుందని చెప్పొచ్చు. మిగతా వాళ్ళకి ఇది అర్థం కాకపోవచ్చు. సో అందుకని సినిమా ఒకవేళ మీరు సబ్టైటిల్స్ చూసే కెపాసిటీ కనుక ఉంటే మీరు ఈ సినిమా చూడండి, లేకపోతే లేదు. అండ్ లీలా సార్ బ్రదర్ సార్ మెయిన్ థీమ్ వచ్చేసి పావర్టీ నుంచి ఎస్కేప్ అవ్వడానికి వాళ్ళ సిస్టర్ ఎంతవరకు ట్రై చేస్తుంది, అగెనెస్ట్గా వాళ్ళ ఫ్యామిలీతో అవ్వచ్చు, సొసైటీతో అవ్వచ్చు, వాళ్ళ బ్రదర్స్ని వాష్అవుట్ చేయడంలో తను ఎంతవరకు సక్సెస్ అయింది, ఫెయిల్ అయింది అనేది ఈ స్టోరీ అనమాట. మీకు నచ్చే అవకాశం అయితే ఉంది. 100% ఇది బ్యూటిఫుల్ స్టోరీ. ఇన్ఫ్యాక్ట్ నాకు చాలా బాగా నచ్చింది సినిమా, నో డౌట్. ఐ థింక్ యూ విల్ ఆల్సో లవ్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ కొట్టండి. లైక్ కొట్టడం వల్ల ఏమవుతాయంటే ఇది మీలాంటి వాళ్ళకు వీడియో అనేది సజెస్ట్ చేయబడుతుంది. సో వాళ్ళు చూసి వాళ్ళు కూడా మూవీ చూడడానికి ఒక అవకాశం ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.